రిజర్వేషన్ సంబంధించిన పనుల విషయం బడ్జెట్ ఒకటి టైం ఒకటి ఎక్స్టెన్షన్ చేయాలి. గత ప్రభుత్వం ఏం చేస్తుందంటే వైసీపీ ప్రభుత్వం వాళ్ళు సర్ఫేస్ వాటర్ నుంచి తీయమంటే వాళ్ళన్నీ గ్రౌండ్ వాటర్ తీసేసి చాలా వరకు మల్టీవిలియర్ స్కీమ్స్ అనౌన్స్ చేసి చాలా తక్కువగా చేసి పర్సెంటేజ్ ఒకటి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల మనం కేవలం లెస్ దెన్ 2,000 కోట్ల లోపు వాళ్ళు రాష్ట్రానికి వాళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఒకటి ఇవ్వకపోవడం ఇంకా మనకి 16,000 కోట్లు ఇంకా వాడుకోవాల్సింది. దానికి సంబంధించి ఒకటి అలాగే ఈ సర్ఫేస్ వాటర్ నుంచి తీసుకోవాలని కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. దీని మీద మాట్లాడుతున్నాం. సో ఒకసారి వాళ్ళ సహాయ సహకారం అడగడానికి అలాగే ప్రధానమంత్రి గారు కూడా ఇంకా ఒకసారి తెలియజేస్తామని చెప్పారు. మనం అడిగిన దీనికి సంబంధించి వాళ్ళు అడిగిన మేజర్ ఉన్నట్టు ఒకటి బడ్జెట్ని ఇంక్రీజ్ చేయమని చెప్పారు. రెండు టైం జేజేఎంని టైంలో ఇంక్రీజ్ చేయాలి. ఎప్పటి వరకు ఇంక్రీజ్ చేయాలి? అది మనం 27 దాకా అడిగాం. అది ఇప్పుడు రేపు అన్ని రాష్ట్రాలకి ఇది అవసరం. ఇప్పుడు అనుకున్న నిర్ణీత వ్యవధిలో అవ్వలేదు. అందుకని అది చేస్తామని చెప్పి అది ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకోబోతారు. ఇప్పుడు కలిసిన ప్రధానమంత్రి నేను మాట్లాడేది మన ముఖ్యమంత్రి గారు లాస్ట్ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వలేదు కాబట్టి అవన్నీ మురిగిపోతాయి. అదే చెప్తా ఉన్నారు వాళ్ళు వాడలేదు. అందుకనే కదా ఈరోజు అంటే మనకి నైతికంగా బలం ఉంది. కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వం చేసిన ఈ తప్పులన్నీ మనకి వారసత్వంగా వచ్చినాయి. అది వాళ్ళు చేసిన తప్పుకి ఈరోజు మనం మాట పడాల్సి వస్తుంది. మాట పడుతున్నాం. ఎప్పటి నుంచి మొదలు పెడతారు సార్? మళ్ళీ ఇది ఇంకొక ఆల్రెడీ మనం ఇంకొక 2-3 వారాల్లో దీనికి కంప్లీట్ డీటెయిల్ ఒకటి చేస్తున్నాం. జేజీఎం సంబంధించి డిపిఆర్ కూడా ఒకటి చేయాలి. ఇవాళ ఒక 2-3 వారాలు అయిపోయింది. ఇంకా ఎంత పర్సెంటేజ్ ఈరోజు అంటే మన వైస్ ప్రెసిడెంట్ గారిని కలుస్తాం సాయంత్రం. అలాగే రైల్వే మన మినిస్టర్ గారిని కలుస్తాం. ఫైనాన్స్ మినిస్టర్ మన నిర్మలా సీతారామన్ గారు, లలన్ సింగ్ గారు, పంచాయతీ రాజ్ వచ్చింది. ఫైనల్ తీసుకుంటాం. ప్రధానంగా ఏ అంశాలు ప్రస్తావించబడుతుంది? ఒకటి జల్ జీవన్ మిషన్ మీద ముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే ప్రధానమంత్రి గారి కోరిక కావాలి, ఆయన కళ ఇది. ప్రతి ఒక్కరికి రక్షణ మంచినీరు ఇవ్వాలంటే దానికి ఎంత కమిటెడ్గా ఉన్నాం. అందుకని ఆ మోడల్ స్టేట్గా చేయాలనేది ఆయన అధికారాన్ని. ఇంకా ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ చేయాల్సింది మన దగ్గర? వీళ్ళు ఎలా చేస్తారంటే ఫస్ట్ మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే మనం ఇల్లు కట్టినా ఏ వేసినా ముందు అసలు పైప్ లైన్స్ సూయేజ్ మన పైప్స్ ఉందో మన సమస్య ఏముందంటే మన దగ్గర వేసిన పైప్ లైన్స్నే మళ్ళీ వీళ్ళు సరిగ్గా ఫ్లో లేదు. డిజైనింగ్ లోపాలు చాలా ఉన్నాయి. ఆ డిజైనింగ్ లోపాలు ఒకళ్ళు కరెక్ట్ చేయాలి. అలాగే మనం మోటార్లు పెట్టి లాగేస్తా ఉన్నాం. మిగతా ముందుకెళ్ళే వాళ్ళకి రావట్లేదు, కొంచెం హైట్లో ఉండే వాళ్ళకి రావట్లేదు. ఇవన్నీ చాలా పారామీటర్స్ కన్సిడర్ చేసి మనం భవిష్యత్తులో ఆలోచించాలి. అందుకని వీటి మీద నేను ముందు నుంచి రివ్యూస్ చేస్తున్నప్పుడు నేను ప్రతిసారి ఇదే చూస్తాను. ఇక్కడ మనం ఉన్నప్పుడు ఒక 4 అడుగులు ఎత్తు ఉన్న ఒక 100 ఇల్లు ఉంటే వాళ్ళకి నీళ్ళు రావట్లేదు. అలాగే ముందున్న ఒక 2 కిలోమీటర్ల ఏరియాకి వస్తుంది, నెక్స్ట్ పక్కన ఉన్న వీటికి రావట్లేదు. ఇవన్నీ మీరు కొన్ని ప్రజాస్వామ్యంలో చాలా క్షేత్రస్థాయి పరిస్థితులు ఇవన్నీ నేను పరిశీలించాను. ఓవర్ హెడ్ ట్యాంక్ లేకపోవడం సార్? ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి. మనకి డ్రింకింగ్ వాటర్ మనకి సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ పైప్ డిజైనింగ్లో వీళ్ళు చాలా పండగ ముందుగా పైప్ వేసి తవ్వేస్తున్నారు కదా. దానికి చాలా ఈ కన్సెప్ట్ ప్రెజర్ ఎవరిని తీసుకుంటారో, ఎక్స్ట్రా మోటార్లు వేసి తోడేస్తారా, అది ఏం చేయాలనేది మన ఆర్డబ్ల్యూఎస్ శాఖ